guys, welcome back to our YouTube channel Telugu Adventure. లాస్ట్ టైం మీరు మన ఛానల్లో చూసినట్టయితే మనం 4 సైకిళ్ళను తీసుకొచ్చి వాటిని రెనోవేట్ చేసి డిఫరెంట్ స్టంట్స్ అయితే చేసినాం అనమాట. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్టయితే అదే సైకిళ్ళను వాడి ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఆ వీడియోలో అయితే నేను మీకు చెప్పిన. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ మేము తయారు చేయబోతున్నాం ఒక డిఫరెంట్ సైకిల్. దానికోసం ఆ 4 సైకిళ్ళను తీసుకురావాలి, వెతుకులు చూడాలి, వాటిని యూజ్ చేసి మనం తయారు చేయబోయేదని బ్లూ ప్రింట్ అయితే మా టీంకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఏ విధంగా రాబోతుందని చెప్పేసి వాళ్ళకి అర్థమైతేనే ఫర్దర్ ప్రాజెక్ట్ని అయితే మనం కంటిన్యూ చేయగలుగుతాం. సో ఆ ఓవరాల్ ప్రాజెక్ట్ మీ ముందుకు రావడానికి 2 days 3 days ఎంతైనా పట్టచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసేది ఈవినింగ్ 5:30 కరెంట్ వెళ్ళిపోతుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా పడాబడి క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మన సైకిల్ అయితే వచ్చేసినాయి. ఈ సైకిల్ యూజ్ చేసి ఇప్పుడు మనం డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే మొదలు పెట్టబోతున్నాం. సేమ్ యాజిటీస్గా ఏ విధంగా ఉండబోతుంది అంటే మనం లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు 2 సైకిల్ జాయింట్ చేసి ఇద్దరం ఎక్కిపోయినాం కదా, ఆ స్ట్రక్చర్ తీసుకోవాలి. దాని తర్వాత ఫర్దర్గా ముందుకైతే తీసుకెళ్ళాలన్నమాట. ఈసారి ఎట్లా అంటే దీన్ని తొక్కేది 4 ఉంటుంది, ఆపరేట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇంతకుముందు మనం 4 సైకిల్ అతికినప్పుడు సరిగా పోలే కదా, ఇప్పుడు ఇదే 4 సైకిల్ అతికి ఆ డిఫరెంట్ సైకిల్ అయితే తయారు చేయబోతున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేయబోయే ఈ 4 సైకిళ్ళలో ఈ ఒక్క సైకిల్ అయితే ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఏకంగా ఇక్కడ పైడిల్ అయితే మొత్తమే ఊసిపోయింది అనమాట. ఈ లోపల ఒక పెద్ద నట్టు ఉంటుంది, దాన్ని ఫిట్ చేయాలంటే మనం దీన్ని తీసేయాలి. ఇప్పుడు అదే ప్రాసెస్లో అయితే ఉన్నాం. ఇంత ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, 2 సైకిల్స్ యూజ్ చేసి మనం 1 సైకిల్ తయారు చేసి ఇద్దరం దొక్కడం వినంగా రోడ్ పైన. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ అయితే తయారు చేయాలన్నమాట. తీసేరా, చలో చాలా ఈజీ, దీని పైన చేస్తే అయిపోతుంది. చేసేరా, సింపుల్ కథం. ఈ విధంగా మనకు 1 సైడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ కూడా అదే విధంగా వస్తాయి అనమాట సైకిల్స్. ఆ రెండింటిని వెల్డింగ్ కొట్టేసి ఒక రకంగా తయారు చేయబోతున్నాం. ఇప్పుడే చెప్తలేదు నేను, ముందు వీడియోలో అయితే చూస్తూ ఉండండి. సేమ్ ఇంకో సైడ్ కూడా తయారు చేయరు ఇట్లే. బాగాలేదా? సో ఇప్పటిదాకా మీరు చూసారు కావచ్చు, మనం అటాచ్ చేసిన ఈ సైకిల్స్కి దీన్ని అయితే పెట్టి చూసినాం మాకు ఎంత లెంత్ కావాలి అని చెప్పేసి. ఈ లెంత్ ఒక పైప్ ఉంది, ఇప్పుడు ఇంకొక లెంత్ అయితే టైసన్ గారు కట్ చేస్తాడు. 2 లెంత్లు కట్ అయిపోయినట్టయితే అటు సైడ్ సైకిల్స్కి ఇటు సైడ్ సైకిల్స్కి 2 లెంత్లు అయితే వచ్చేస్తాయి. తర్వాత మధ్యలోకి ఫ్రేమ్ లాగా సన్న పైప్ అయితే తీసుకొచ్చాం అనమాట. ఇవి స్క్రాచ్ షాప్లో తీసుకొచ్చాం, అందుకే కొద్దిగా సిమెంట్ ఉన్నాయి. ఇవి ఎట్నో అట్లా అడ్జస్ట్ చేసి వెల్డింగ్ అయితే కొట్టేస్తాం. ఓవరాల్ ఒక మంచి ఫ్రేమ్ తయారైపోయిన తర్వాత మీకు ఒక సూపర్ స్ట్రక్చర్ కనబడుతుంది. ఓవరాల్ స్ట్రక్చర్ తయారైపోయిన తర్వాత మీరు కామెంట్ చేసేయండి. అప్పటి వరకు వీడియో అయితే చూసి ఇప్పటికి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అరే అక్కడ కడిగేసి కరెంట్ వీక్తుంది. సో ఫైనల్ ఇవరిదాకా మనం తయారు చేసిన సైకిల్కి ఒక రాడ్ కొట్టినాం కదా, ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అదేంటంటే రాడ్ స్ట్రేట్గా ఉండడం వల్ల సైకిల్స్ కూడా స్ట్రేట్ అయిపోయినాయి. దానివల్ల ఆ మధ్యలో టైర్ కరెక్ట్గా ఆంతలేదు. టైసన్ గారు దొక్కుతుంది, గాలి జరుగుతుంది. తొక్కరా మళ్ళీ సార్ ట్రై చేయరా టైసన్ తొక్కు. మీదనే తిరుగుతుంది కానీ తలిగే దగ్గర తగులుతుంది ఒక్కో దగ్గర. సో ప్రాపర్గా మేము అనుకున్న స్ట్రక్చర్ తయారు చేస్తే మరి మేబీ ఆ టైర్ ఆంతది కావచ్చు వెయిట్కి. ఎందుకంటే మేము తయారు చేసిన తర్వాత దానిపైన 5 కూర్చుంటాం, అప్పుడు మొత్తం అన్నీ అణుగుతాయి కావచ్చు అనుకుంటున్నా.
దగ్గర నుంచి చూస్తేనే అర్థమైపోతుంది కావచ్చు. ఈ రాడ్ వచ్చేసి కిందికి అయింది, రాడ్ వచ్చేసి పైకి అయితే అయిందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంత ముందు కొట్టిన రాడ్ని మళ్ళీ తీసేసి దీన్ని కొద్దిగా పైకి అయితే లేపుతున్నాం. ఎందుకంటే మనం ముంగటి నుంచి చూసినప్పుడు సేమ్ హైట్లో ఉండాలి. వరకు సేమ్ డిస్టెన్స్ ఉన్నాయారా, మళ్ళీ ఒకటి ముంగడు కూడా వెనకకి అవుతుంది. పోండి దగ్గర హ్యాండిల్కి ఇక్కడ గంతే ఉంది కదా, జానాడు ఇట్లా అంటరా గది కాదు, ఇక్కడ నుంచి కొలవాలి. సైకిల్ కు ఆ సైకిల్ కు ఫిట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే 2 సైకిల్ ని జాయింట్ అయితే చేస్తున్నాం. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే రాడ్ అయితే కొడుతున్నాం అనమాట. ఇలాంటి రాడ్లు మనకి ఈ మధ్యలో ఇంకా 4 వస్తాయి, ఓవరాల్ గా 5 రాడ్లు వస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 4 దొక్కితే ఇది ఒక బస్సు లాగానో ఒక కార్ లాగానో మూవ్మెంట్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక పర్సన్ కూర్చొని 2 హ్యాండిల్ ఒకటేసారి ఆపరేట్ అయ్యేటట్టు మనం సెట్ చేసినాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఒక కార్ కంటే తక్కువే ఉండదు. మన ఓమ్ని ఉంది కదా, దాని లెక్క తయారవుతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ దీనికైతే రాడ్ కొట్టేసేద్దాం. ఓమ్ని ఆడన్నా గరుడా యా. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు ఒక స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది కావచ్చు, ఏ విధంగా రాబోతుంది అని చెప్పేసి. ఓవరాల్ మా ప్లానింగ్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని 4 అయితే దొక్కుతారు. ఆ 4 దొక్కడానికి మనకు కావాల్సిన స్పేస్ ఉంచుకుంటా, అలాగే మధ్యలో ఉన్న స్పేస్ని మనం వాడుకోవచ్చేట్టుగా తయారయ్యాలన్నమాట. ఎన్నుకున్న హ్యాండిల్స్ ఇదే విధంగా ఉంటాయి, కానీ ముంగటున్న హ్యాండిల్స్ అయితే వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు నేను కొడుతున్న ఈ రాడ్లు ఈ సీట్ దగ్గర 2 వస్తాయి, ఆ హ్యాండిల్ దగ్గర 1 వస్తుంది, ఆ సీట్ దగ్గర 2 వస్తాయి. ఆ తర్వాత ముంగటుండే మన ఆపరేటర్ కానీ కూడా ఒక చైర్ ఏంటని ఒకటి సెట్ చేస్తాము. అది వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడైతే ఫ్రేమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం. అక్కడ ఏమొస్తుందో తెలుసుగా, ఉన్నది ఒకటి ఆల్రెడీ, దాన్ని అయితే అక్కడ కొట్టేస్తాం. అది బందోబస్తు ఉంటుంది కదా గిట్లా కూర్చొని. ఎవడొస్తాడో వాడు ఎంజాయ్ చేస్తాడు ఆపరేటర్. నేనే తొక్కాలను జరగదు, డుంబులు ఇద్దరు తొక్కాలి, నువ్వు కూరాడు మరి కూడా మర్చిపోవాలి. నడుతుంది. ఇప్పుడైతే ఫైనల్ పోతుంది. వెరైటీగా ఎన్ని రోజులు తిరగలే. సో మొత్తానికి అయితే మన ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టెస్ట్ చేయబోతున్నాను తేజ నేను. మొత్తం మీరే కాదు. పొద్దున్న నుంచి చెప్తా ఉన్నాం కదా, న్యూ ప్రాజెక్ట్ అది వచ్చేసి అది ఇదే అన్నమాట. అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ కాలేదు. అది ఎట్లా అంటే మా మెకానిజం ఎట్లుండబోతుందంటే 4 దొక్కుతారు. ఇప్పుడు ఇద్దరం అటో ఇటో హ్యాండిల్ కంట్రోల్ చేసే వరకలా, ఒకళ్ళు అటు ఒకళ్ళు లిఫ్ట్ చూసే వరకలా సరిగా పోతలేదు. దాన్ని ఎట్లా మాడిఫై చేస్తామంటే ఒకటి స్టీరింగ్ లెక్క తయారు చేసి
ఒకడే ఆపరేట్ చేస్తే 2 టైర్లు తిరిగేటట్టు దాన్ని చేయాలన్నమాట. అప్పుడు నలుగురు దొక్కితే ఆ వెయిట్ అనేది ఎటన్ ఒక సైడ్ మనకు మూమెంట్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మీరు హాలీవుడ్ సినిమాలో చూసే ఉంటారు, ఇంజన్ లేని బోట్లల్లో కింద అటు 10 మంది ఇటు 10 మంది కూర్చొని పైడలు కొడతారు కదా, సేమ్ ఆ టైప్ అనమాట. మేము ఇటుద్దరం అటుద్దరం కూర్చొని దొక్కుతాం, ఆపరేట్ చేసే ఒక ఉంటాడు. ఇంజన్ లెస్ బండి అనమాట ఇది. ఎట్లుంది రిక్షా? ఇగో రిక్షా ఇక పోతుంది ఇట్లా. ఎన్ని గడి కట్టలు పడతాయో అని ఆలోచిస్తారు. రాగు కూర్చోద్దా అదే ఇది చేస్తారు అది చేస్తారు ఇది అదే మళ్ళా మళ్ళీ ఇట్లా తిప్పుతానికి ఎట్లా మధ్యలో పెడతా స్టీరింగ్, ఇక్కడ మధ్యలో పెడతాం, మధ్యలో పెట్టి ఇటు అటు అంటే ఇట్లా ఇటు తిరుగుతుంది అప్పుడు ఇక. ఒకటి 2 3 ఇటు 3 ఇటు 3 6 మొత్తం 6 టైర్లు 6 టైర్లు 12 టైర్లు మొత్తం 12 मतलब 6 తెలియలేదు మనకి, తెలియలేదు ఏం లేదు 20-25 కట్టలు పడతాయి మరి ట్రాక్టర్ అవసరం లేదు, ఎట్లా అవసరం లేదు. కిరాయి ఇద్దాం చెప్పు. సరే పడతాడు డ్రైవర్. అంటే నీకు ఎట్లా ఎట్లా వాడమైతే కథ ఎట్లా అర్థమైంది నీకు 20 కట్టలు పడతాయి నాకు పడతాయి. ఇప్పుడు ఎత్తిస్తావు ఎంత 20 కట్టలు సరిగ్గా పడతాయి. ఇలా ఎట్లా పడతాయి నాకు చెప్పు. ఎట్లా పడతాయి అంటే పడతాయి ఎట్లా పడతాయి మంచిగా పొందిస్తే పడతాయి. పొందిస్తే తాళ్ళు కట్టాలి. ఎంత ఇస్తావు రెంట్ మరి కిరాయి? చెప్పు చెప్పు కాడన బీరు సెత్తు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness.
If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. ఇంకేం కూర్చుంటాడా నువ్వు ఆడు ఉంటే ఉడదొక్కాలి మరి గాలి గాలి రీమ్ బెండ్ అయింది ఆల్రెడీ. లైట్ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక తక్కిడ తీసుకొచ్చి మా దాంట్లో లైట్ వెయిట్ ఎవరు వాళ్ళు ముగ్గురు ముంగట ఉంటారు, నేనున్నా వెయిట్ ఉన్న వాళ్ళు ఇద్దరే అనుకుంటారు. నేనున్నా ఫిక్స్ అది ఇక అట్లా కథ కలుస్తుంది. అది ఇంకా మస్తు నాకు తెలిసి నేను నేనున్నా నువ్వు కూడా బర్రె వాళ్ళే ఉంటావు అన్నా కొంచెం బరువు ఉంటాడు శేఖరం కూర్చోటాలి దాని మందం ఇక. అదే అర్థం చేయగలి నువ్వు వీడేది. ఈ రోజు జరిగిన వర్క్ వచ్చేసి ఇది. ఇక్కడికి స్ట్రక్చర్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది కావచ్చు ఆల్రెడీ మేము ఏం తయారు చేస్తున్నామని చెప్పేసి. ఈ రోజుకైతే ఇక్కడికి ఆపేస్తున్నాం. రేపు ఏం జరగబోతుందో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా కదా, అది రేపు అయితే కంటిన్యూ చేస్తాం. నాకు తెలిసి రేపు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయితే కావచ్చు, ఇంకొక 1 డే పడుతుంది. దీనికి ఇంకా ప్రాపర్గా లైటింగ్ తీసుకోవాలి, ఆరన్స్ తీసుకోవాలి, ఇంకా బ్యాక్ లైట్ తీసుకోవాలి, దీనికి కావాల్సిన బేస్ తయారు చేయాలి, సీట్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని తీసుకొని నలుగురిలో పోతే అరే ఇదేదో తయారు చేసి భలే ఉంది అన్నట్టుగా ఉండాలి, కానీ ఇదేంద్రా అన్నట్టుగా ఉండదు. సో ఇంత చేసి దీనికి ఆ డెకరేషన్ మనం ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి దాన్ని రేపటి కోసం అయితే వాయిదా వేస్తున్నాం. రేపు అది మీకు కనిపిస్తుంది. సో ఈ రోజుకి ఇంతే, రేపు కలుద్దాం, బాయ్. ఎస్టర్డే మీరు చూసినట్టయితే మన సైకిల్ కార్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ రోజు ఏం తయారు చేయబోతున్నాం అంటే దీనికి వచ్చేసి స్టీరింగ్ అయితే రెడీ అయిపోతున్నాం. స్టీరింగ్ కమ్ మనకు ఫ్రంట్ వీల్స్ ఒకటే సైడ్ రొటేట్ అయ్యేటట్టు అనమాట. సో మనకు బ్రేకింగ్, అదేవిధంగా మనకు ఇంజన్ మెకానిజం అంతా వెనకనే ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా 4 ఇంజన్లు ఉంటాయి, లేకపోతే 2 ఇంజన్లు ఉంటాయి. దానికి దగ్గరికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు మనకి సీట్ సెట్ కావాలి, ప్లస్ మెయిన్ పార్ట్ స్టీరింగ్ సెట్ కావాలి. అంతేకాకుండా దీనికి సంబంధించిన లైటింగ్ కావచ్చు, అలాగే ఆరన్ సౌండ్ కావచ్చు, ప్రతి ఒక్కడైతే ఈరోజు మనం సెట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫర్దర్గా నేను చెప్పినట్టుగా బేస్ని అయితే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇది ఒక్క స్టీరింగ్ మనకు కరెక్ట్గా సెట్ అయినట్టయితే ఏడికైనా తీసుకోవచ్చు. దీన్ని ఇళ్ళ నడపచ్చు, రోడ్డు మీద నడపచ్చు, అవసరం కూడా సిరిపేట దాకా పోయి రావచ్చు. ఒకవేళ మీ సపోర్ట్ని బట్టి దీన్ని ఫర్దర్గా ఏ విధంగా మోడిఫై చేయాలో నేను మీకు చెప్తా, అది ఫర్దర్గా వస్తుంది. సో ఇప్పుడైతే ఈ స్టీరింగ్ పార్ట్ వరకు అయితే మనం సెట్ చేసుకుందాం. మనం ఎస్టర్డే అనుకున్న వరకు ఇప్పుడైతే జరుగుతుంది అనమాట. ఇవి ఏవైతే ఇవి ఉన్నాయి కదా బిచ్చల్ లెక్క, వీటిని అయితే ఇప్పుడు మన హ్యాండిల్స్కి అయితే కొట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్రాపర్ హ్యాండిల్ అయితే క్రియేట్ చేసుకుందాం. అటు సైడ్ కొట్టేసి ఆల్రెడీ రాడ్ కట్ చేసి పెట్టినాం. ఇదే రాడ్ని మనం వెల్డింగ్ కొట్టేసినట్టయితే మన స్టీరింగ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని రోడ్ మీద తీసుకెళ్ళి దింపచ్చు. దానికంటే ముందు అయితే మనకి ఇక్కడ స్టీరింగ్ రావాలి. ఈ సీట్ కూడా ప్రాపర్గా లేదు, దీన్ని కూడా వెల్డింగ్ అయితే కంప్లీట్ చేసేస్తా. దీని తర్వాత మనకు కావాల్సిన లైటింగ్ కావచ్చు, అలాగే ఆరన్ కావచ్చు, వెనక బ్రేక్ లైట్ కావచ్చు, ప్రతి ఒక్కటి సెటప్ అయితే చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే కానిచ్చేద్దాం. హ్యాండిల్ ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్. యాక్చువల్గా మా ప్లానింగ్ ఏముండే అంటే ఈ చిన్న ఈ బిల్లలు ఉన్నాయి కదా, వీటిని కొట్టిన తర్వాత ఈ రాడ్కి హోల్ చేసి డైరెక్ట్గా ఇందులో నుంచి నట్ బోల్ట్ వేద్దాం అనుకున్నాం. ఈ కింద దానికి ఇది పడుతుంది కానీ మీ దానికి ఇప్పుడు పట్టకుండా అయిపోయింది అనమాట. ఈ హోల్ని కొంచెం పెద్ద చేద్దాం అనుకున్నాం కానీ మీరు చూడొచ్చు బిట్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఆడికైనా వాటర్ పోసుకుంటా కొద్దిగా మెల్లనే కొట్టినాం, అయినా సరే ఇరిగిపోయింది. యాక్చువల్గా ఈ హోల్స్ మనం పెద్దగా చేసుకోవడానికి ఇంకొక బిట్ దొరుకుతుంది. ఇట్లా మనకు ఐస్ క్రీమ్ కోన్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటుంది అది. దాన్ని ఒకటి తెచ్చుకోవాలి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న జుగాడ్ అయితే వేయబోతున్నాం. అదేంటిదంటే సలాక్ ఉంటుంది కదా, సలాక్ని మనం యూ షేప్లో కనుక ప్రిపేర్ చేసినాం అనుకోండి, దీనికి వేయచ్చు అనమాట. యూ షేప్లో ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ ఒక దాన్ని ఎల్ షేప్లో తీసుకొని ఆ ఎల్ షేప్లో ఇట్లా వేసేసిన తర్వాత ఇంకొక దానికి ఇక్కడ 2 వెల్డింగ్స్ టాకలు కొట్టినాం అనుకోండి, అది ఇట్లా యూ షేప్లో అయిపోతుంది. సో అప్పుడు మనకి అది నట్ బోల్ట్ లెక్కనే పనిచేస్తుంది. మనం తీసేసుకోవాలనుకున్నప్పుడు కట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అదైతే వేయబోతున్నాం. ఇక వేరే ఆప్షన్ లేదు, నట్ బోల్ట్ లేవు మన దగ్గర. ఇప్పుడు నట్ బోల్ట్ కావాలంటే మళ్ళీ సిద్దిపేట కొరకాలి, వర్క్ అయిపోతుంది. అందుకే మ్యాక్సిమం ఇప్పుడు సలాకలతో అడ్జస్ట్ చేసిస్తాం. ఇదే సలాకిలో పడుతున్నాయో లేదు చూద్దాం ఫస్ట్. ఫైనల్గా 2 టైర్లను అయితే జాయింట్ చేసేసినాం. ఇప్పుడు 2 టైర్లు ఒకటే సైడ్ మూవ్ అవుతాయి అనమాట. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఒక్క టైర్ని నేను ఇక్కడ కంట్రోల్ చేస్తాను, అది కూడా కంట్రోల్ అవుతుంది. ఇక రైట్ సైడ్, స్ట్రేట్, లెఫ్ట్ సైడ్ ఎటంటే అటు మూవ్ అవుతుంది. దానికోసం మెకానిజం అయితే తయారు చేసినాం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చైర్లో కూర్చొని దీన్ని ఆపరేట్ చేసేటట్టు ఒక సిస్టమ్ అయితే తయారు చేయాలి. ఇక్కడ కూర్చున్న వ్యక్తి దాన్ని ఆపరేట్ చేయగలగాలన్నమాట. ఒకసారి నేను అక్కడ కూర్చొని హైట్ చూసుకుంటా, తర్వాత సిస్టమ్ అయితే సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మన వెహికల్కి వచ్చేసి ఈ టైర్ను యాజ్ ఏ స్టీరింగ్ లాగా అయితే వాడబోతున్నాం అనమాట. నేను ఆల్రెడీ స్క్రాప్ షాప్ దగ్గరికి వెళ్ళిన స్టీరింగ్ కోసము
మారుతి 800 సంబంధించిన స్టీరింగ్ ఆయన 500 చెప్పిండు. సో ఇక మన స్తోమతకు తగ్గట్టుగా లేదని చెప్పేసి మళ్ళీ వచ్చేసినాం. ఇప్పుడు ఈ టైర్ తోటి అయితే మనం స్టీరింగ్ అయితే తయారు చేయబోతున్నాం. ఏదేమైతే ఏమో మనకి తింపితే టైర్లు తిరిగింది లెక్క. మీకు ప్రాపర్గా మంచి కార్ షేప్లో కావాలంటే కొద్దిగా టైం పడుతుంది, అది కూడా ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్గా అయితే తయారు చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అయితే స్టీరింగ్ లాగా కన్వర్ట్ చేసేస్తాం. Push or pull, and I am going mad just like you knew I would. You're reading me like an open book. You know me better than I ever thought you could. You see my body rush for the escape, while my heart wants to stay. I'll run away, hit the road in an almost lane, but I keep turning back just like a boomerang. You're like a backseat ghost telling me to stop. No matter what you do, I keep on coming back just like a boomerang. I keep on spinning like a boomerang. సో మొత్తానికి మన స్టీరింగ్ అయితే సెట్ అయిపోయింది. దీన్ని సెట్ చేయడానికి దగ్గర మాకు గంటన్నర టైం అయితే పట్టిందనమాట. ఎందుకంటే మెకానిజం సరిగా సెట్ కాలేదు. ఇంత ముందుకు బైక్కి కొన్ని లివర్స్ టైప్ ఉండే, వాటిని కూడా ట్రై చేసినాం, కాకపోతే అవి కూడా సెట్ కాలేదు. లాస్ట్కి వచ్చి ఓల్డ్ మెథడ్ ఏదైతే ఉందో అదే సెట్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పటికి కూడా ప్రాపర్గా ఉందా అంటే ఏదో టర్న్ చేసేటట్టు ఉంది. ఈ మధ్యలో వీల్స్ చేయబట్టి కరెక్ట్గా టర్న్ అవుతావు. మనకు నార్మల్గా ఏదైనా హెవీ లోడ్ లారీస్ ఉంటాయి కదా, పొడుగు లారీలు, వాటికి కూడా ముంగట టైర్ వెనుకనే 2 టైర్లు ఉంటాయి. ఎప్పుడైనా సరే టర్న్ తీసుకున్నప్పుడు ఆ టైర్లు లేపిన తర్వాత టర్న్ తీసుకుంటారు, ఎందుకంటే టైర్లు తిరగనియాయి. లేకపోతే కొత్త మోడల్ వచ్చేది ఏంటి అంటే ఫ్రంట్ టైర్ మనం టర్న్ చేసినట్టయితే ఆ వెనక కూడా టర్న్ అవుతాయి. ఆ విధంగా కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా నడిపిద్దాం. ఒకవేళ దీన్ని ఫర్దర్గా ఇంకా ముందు తీసుకెళ్ళినట్టయితే ఈ టైర్ల ప్లేస్లో వీటి తిరిగేటట్టు పెట్టాలి, లేకపోతే వీటిని కింద అనకుండానే పెట్టాలి, లేకపోతే మొత్తం తీసేయాలి. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ ముంగట టైర్ టర్న్ చేసినప్పుడు వెనక టైర్లు ఇబ్బంది పెడుతున్నాయి టర్న్ కాకుండా. సో మొత్తానికి అయితే స్టీరింగ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకొకటి ఈ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళు ఈ హ్యాండిల్ పట్టుకోవాల్సి వస్తుంది. ఈ హ్యాండిల్ పట్టుకున్నట్టయితే మనకు మళ్ళీ ఇది ఇబ్బంది పెడతాను అనమాట స్టీరింగ్. సో అందుకే ఏం చేస్తున్నామంటే వాళ్ళ కోసం ఇక్కడ చిన్న 2 రాడ్లు అయితే తీసుకుంటాం. ఇటు సైడ్ 2 రాడ్లు ఉన్నట్టయితే అవిటినే పట్టుకొని సైకిల్ తొక్కడానికి కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆఫ్ అని అయితే వేసుకుందాం ఇక. Hey, yeah, the jig is up. Yeah, I came too far, I ain't giving up. Hey, I had to cut what was weighing me down, and then when you grow, they say that you switching up, hit the perimeter, defending the fort, we crushing the visitors. I got it locked, ain't taking a prisoner. Thought it was sweet until they chin hit with a finish. ఇప్పుడైతే మేమైతే ఇది సైకిల్ హ్యాండిల్ అయితే ఉంది కదా, ఇది ఇప్పేసి ఇది ఒట్టేసుకున్నాం. ఇది దీనికి ఏం అవసరం లేదు, ఇది అందుకని ఇప్పెత్తున్నాయి. ఈ హ్యాండిల్ అయితే తీసేస్తున్నా, ఇదైతే వెళ్తలేదు. ఎట్లా వెళ్తారు? తీస్తే వెళ్తుంది. దగ్గర ఉండేది తీస్తున్నా, వెళ్తారా అంటే వెళ్తా. అట్లనా తీసే పద్ధతి ఇది ఇప్పాలి నట్టు, అది తీసుకురా. రాత్రి సాగు కొడతావు ఫోన్ చేసి. నువ్వు చెయ్యవు, నువ్వు కూడా కొడుతావు. తిన్నావా పండుకున్నావా అని. మన బండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. 4 సీట్లు ఉన్నాయి. సీట్లు లేకపోతే ఇంతమందికే వెల్డింగ్ కొట్టేసిన. మనకు డ్రైవర్ సీట్ కూడా రెడీ అయిపోయింది, స్టీరింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, దీనికి ఒక బేస్ అయితే తీసుకోవాలి. ఆ బేస్ కోసం ఏం చేస్తున్నాం అంటే, నార్మల్గా ప్లైవుడ్ షీట్ వాడినట్టయితే మజా ఉండదు. అందుకే మేము నవర్ అయితే వాడుతున్నాం. ఈ మంచం వల్లే నవర్ ఉంటుంది కదా, ఆ నవర్తో అల్లినట్టయితే కొంచెం చూడడానికి కూడా డిఫరెంట్ కనబడతాయేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. వేసిన తర్వాత మరి చూడాలి లుక్ ఎట్లుంటుందేమో. ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే, మనకు నార్మల్గా ఆర్ఎన్స్ తీసుకోవాలి, లైట్స్ తీసుకోవాలని నేను చెప్పినా కదా, దానికోసం మనకు కార్ బ్యాటరీ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అయితే కావాలన్నమాట. దానికోసం కింద ఏరియా చూసినట్టయితే కొంచెం ఎంటీగానే ఉంది. ఈ ఏరియాని అయితే ఇప్పుడు బ్యాటరీ పెట్టుకోవడానికి అయితే మేము క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ 2 సలాకలు కొట్టేసి ఇక్కడ ఒక బాక్స్లా క్రియేట్ చేసినాం అనుకోండి. ఇందులో మనం బ్యాటరీ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి మనం ఓవరాల్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట దీనికి. సో ప్రతి ఒక్కటి మనకు ఒక కార్ షేప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీకి సంబంధించిన కనెక్షన్స్ అంటే ఈ వెల్డింగ్ కొట్టేసిన తర్వాత నవర్ అయితే చుట్టేద్దాం.
డే 4-5 ఏం గుర్తులేదు, మొత్తం మర్చిపోయిన దీని మీద పడి రోజు కింద అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే నిన్న వేసిన ఈ పోల్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కలర్ అయితే వేస్తున్నాం. ఆ తర్వాత ఆ నవర్ అయితే చూడదాం ఈరోజు. అలాగే బ్యాటరీ కనెక్షన్ కూడా అయిపోతుంది ఈరోజు. మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. దీని టెస్టింగ్ రేపు అవుతుంది. ఇక మీ నవర్ని అయితే దీనికి చుట్టాలి. ప్లైవుడ్ చెక్కలు అయితే నార్మల్గానే ఉంటుంది, అందుకోసమే మంచంలా ఉండాలని నవర్ని అయితే చుడతాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మొత్తం కంప్లీట్ చేయాలి అది. సో ఫైనల్ గా 1 వీక్ ఎఫర్ట్ పెట్టి మేము తయారు చేసిన సైకిల్ కార్ వచ్చేసి రెడీ. అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సైడ్ నుంచి మీరు చూడొచ్చు క్లారిటీగా. ఒక 2 సైకిళ్ళు ఉంటాయి ఇటు సైడ్, సేమ్ ఇదే విధంగా అటు సైడ్ 2 సైకిళ్ళు ఉంటాయి. ఓవరాల్ గా మనం వాడింది 4 సైకిళ్ళు 6 టైర్లు అన్నమాట. వెనక సైకిల్ టైర్ తీసేసినాం కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కావచ్చు, స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ రిక్షాకి లేకపోతే ఈ వెహికల్కి మనం బేస్ లాగా ఏం వాడినామంటే మన మంచం నవార్ ఉంటుంది కదా, ఆ నవార్ని అయితే యూజ్ చేసినాం అనమాట. దానిపైన టైసన్ గడ కూర్చున్నాడు, తేజ కూడా కూర్చున్నాడు, ఇంకొక 4-5 కూడా కూర్చోవచ్చు. తొక్కేటోళ్ళు 4, ఆపరేట్ చేసేవాడు ఒకడు, ఆ మధ్యలో ఇంకో 2-3 కూర్చోవచ్చు మనకు టైర్లు కనుక ఆపినట్టయితే. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. అలాగే మనకు స్టీరింగ్ మెకానిజం కావచ్చు, ఒక కార్కు ఉండాల్సినట్టుగా హెడ్ లైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ మేము సెట్ అయితే చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్స్ కూడా వస్తాయి. ఎప్పుడైనా నైట్ టైంలో ఎక్కడికైనా జర్నీ చేయాలనుకుంటే లైట్లు వేసుకొని పోవచ్చు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా రోడ్డు మీద కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డం వచ్చారు అనుకోండి, ఆరన్ కావాలి కదా, ఆరన్ కూడా సెట్ అయిపోయింది. సో దీని తర్వాత మనం నైట్ టైంలో ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు వెనకాల వచ్చే వెహికల్స్కి అరే ముంగడేమో పోతుంది అని తెలియాలి కాబట్టి మనకు బ్యాక్ లైట్ కూడా ఉంది. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది లేదా, నైట్ టైం మాత్రం కిరాక్ వస్తుంది. ఇటువంటిది ఇంకోటి సెట్ అయిన తర్వాత 2 సైడ్లు పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో ఓవరాల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరైతే చూసేసారు కావచ్చు, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పెద్ద ప్రాజెక్టు, మాకు 1 వీక్ పట్టింది. ఎప్పుడు విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆడి చేసిన తర్వాత అంతగానో టైం తీసుకొని చేసింది మళ్ళీ ఇదే. ఎందుకంటే మాకు 1 డే ఓన్లీగా స్టీరింగ్ సెట్ చేయడానికే పట్టింది. సో ఎలాగోలా దీన్ని కంప్లీట్ చేసి మేము ముందుకైతే తీసుకొచ్చేసినాం. మీ సపోర్ట్ని బట్టి ఇంకా ఫర్దర్ ఇటువంటి డిఫరెంట్ ప్రాజెక్టులు అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దామా? ఎవడు ఆపరేట్ చేస్తారా? లైట్ పెట్టున్నాడే కావాలి, ఇట్లా టైర్లు వంగిపోతున్నాయి. నెక్స్ట్ టైం మీ సపోర్ట్ వచ్చినట్టయితే బైక్ వీల్స్ పెడదాం. ఇక దాన్ని తర్వాత నేను చెప్తా, ఇప్పుడే రివీల్ చేయొద్దు. ఆపరేట్ చేస్తావా? చలో Cause we can go high than we've ever been before. ఎట్లుందిరా? సూపర్ ఉంది. మనం చేస్తురా ఇప్పుడు 3 రోజులే అన్న చిన్న ఆరన్ కూడా వస్తుంది. లైట్ లో చూస్తావు, లైట్ వచ్చినాయి మస్తు ఉన్నాయి. చైన్ బ్రేక్ వస్తుంది ఎక్కువ మనిషి దగ్గర ఎక్కువ దింపే ఎక్కరా తొక్కే పోతుంది. దీన్ని రోడ్డు మీద తీసుకున్న తర్వాత ఆపరేట్ చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు పిల్లలు వచ్చారు, వాళ్ళతో నడిపిస్తున్నాం ఒకసారి. It's made up and there's no backing down. Cause we can go higher than we've ever been before. We can stand tall with our backs against the wall. There might be struggles, things in the way, but we'll get stronger through the pain.
మంచిగా ఉంది కానీ ఇది ఒక్క టైర్ చైన్ పడుతుంది, అది ఒక్కటి ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంతమంది ఎక్కినా కానీ మంచిగా క్యారీ చేసింది. ఎట్లురా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అయితే కరెక్ట్ టైంకి వచ్చిర్రు చెక్ చేసే టైంకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. అది మ్యాక్సిమం బెండ్ అయిపోతే మళ్ళీ ఎత్తుకో కూడా అవుతుంది. సో ఈసారి అయితే టెస్ట్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. మీ సపోర్ట్ కావాలి కంపల్సరీగా. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు రివర్స్ తీసుకొని రిటర్న్ వెళ్దాం మళ్ళీ. ఇంతమందిని దొక్కుతున్నాం, మీరు చూడొచ్చు. ఈడు పక్కోడే, ఆడు పక్కోడే, ఈడు పక్కోడే, వీళ్ళు అడిగాడేమో కూర్చుండు మంచిగా. ఇగో నువ్వు దొక్కితే ఈజీ అవుతుందిరా. దారా పాప బక్కోడు ఎంత కూర్చుంటారా. ఒక్కళ్ళు అయితే మంచిగా దొక్కుతురు కానీ దొడ్డలు అయితే మంచిగా కూర్చుంటున్నారు చూసుకోవచ్చు. ఇప్పుడు దొక్కుతుండు చూడు, ఇప్పుడు దొక్కుతుండు. ఫాస్ట్ 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 పోతుంది. అరే మొత్తం నీ కంట్రోల్ ఉంటుంది. స్పీడ్ పోతుందిరా. అరే ఇద్దరా ఇవరి దాకా గింత దొక్కినాం మానా పోలే. ఇప్పుడు స్టార్ట్ అయినా మొత్తం ఉరుకుతుంది బండి. అరే స్పీడ్ అయితే స్పీడ్ ఒక 20 స్పీడ్లో పోతుంది ఈజీగా. ఎంత లేదన్నా మన వెహికల్లో ఒక 10 మెంబర్స్ అయితే ఈజీగా వెళ్ళచ్చు. నేను చెప్పినా కదా ఈ చైన్ పడుతుందని, మళ్ళీ చైన్ ప్రాబ్లం వచ్చింది. తేజగా ఇప్పుడు వచ్చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇద్దామని చూస్తాడు. రే తొక్కవా ఎక్కుతావా? తొక్కుతా. మాకైతే ఇప్పుడు మెయిన్ టర్బో ఇంజన్ వచ్చింది. ఇప్పుడు మొత్తం ఉరుకుతుంది బండి. అరే డింపే చక్క ఊరికే టర్నింగ్ కూడా తిరిగి మలపాలి. డింపే మంచిగా ఆపరేట్ చేస్తుండు. మధ్యలో స్పీడ్ పోయినప్పుడు ఏమవుతుందంటే హ్యాండిల్ కొద్దిగా షేక్ అవుతుంది. ఏమవుతుంది దానికి? స్పీడ్ పోయేసరికి ఆగమం అవుతుంది. అందుకే ఒకసారి ఇట్లా షేక్ అవుతుందా, అవుతలేదు. ఇక పొద్దునే ఉంది అటు ఇటు, ఎంత ఆపదామని చూసినా అవుతలేదు. ఇప్పుడైతే ఇంజన్లు చేంజ్ అయిపోతున్నాం. ఇంజన్లు ఏమేమి ఉంటాయంటే ఇగో ఈ కడ్డుగాడు, ఇగో ఈ కడ్డుగాడు, నేనేది వల్ల ఇగో ఈ చిన్న కడ్డుగాడు, నేను మొత్తం నలుగురం దొక్కుతాం. ఇప్పుడు ఎత్తురుగాడు ఉంటుంది, బందోబస్తు ఎత్తురుగాడ, అది ఎక్కియాలి. ఇప్పుడు గైస్ పెద్ద పెద్ద సైకిల్ రేసింగ్లు ఉంటాయి కదా, అవిట్లలో కార్లలో మెకానిక్లు వస్తూ ఉంటారు. ఇక మా మెకానిక్ ఇడిగో ఇన్స్టెంట్ రిపేర్ చేస్తాడు. ఈ స్టీరింగ్ లూజ్ అయినా చైన్ పడ్డా ఇన్స్టెంట్ రిపేర్. వాడు చేసేవి లాభం వాళ్ళ పడేది పడతారు. వాడు ఏం చేస్తారంటే కార్ మెకానిక్ చేస్తా అది చేస్తా మరి నువ్వు సైకిల్ చేసుకుంటా నువ్వు. సో ఇప్పుడైతే ఇక మెల్లమెల్ల మళ్ళీ ముందుకైతే సాగుతున్నాం. ఇదే పాయింట్లా ఒక 20 నిమిషాలు వేస్ట్ అయింది మాకు. ఇప్పుడైతే ఇక పోదాం. ఇక ఇప్పుడు మెయిన్ పెద్ద ఎత్తురుగాడు వస్తా అంటున్నా కదా, అది దాటాలి. ఇక అరే నువ్వు స్టీరింగ్ చక్కగా చేసుకో, మూమెంట్ ఇవ్వగానే. అరే దొక్కురా అన్నది ఇట్లా ఉన్నది. చలో మాకైతే ఒక ప్యాసింజర్ తగిలిండు గైస్, వాని వల్ల మా మైలేజ్ తక్కువ. అరే ఈడికే టైర్లు వంగిపోయినాయి రా. నువ్వు ఎక్కుదా వెనక కూసపో, వెనక రెండింటి మధ్యలో కూసో. సరే అవి తమ్ముడు కూర్చున్నాడు కూసో మెల్లరా. ముగ్గులు ఎత్తలేగా. సూపర్ క్రేజీగా ఉంది. ఇప్పుడు మేము ఈత పోదాం అనుకున్నాం కానీ చూసేవారికి ఇక్కడనే అనిపిస్తుంది. తీసుకోకపోతే అనిపిస్తుంది. మాకు ఈజీ అనిపిస్తుంది ఎటన్నా ఓనికి. ఏదేమైనా కష్టపడి ఒకసారి తయారు చేసిన తర్వాత ఇట్లా కొద్దిగా సక్సెస్ అయితే మజా వస్తుంది. ఇంకొన్ని వేయాలని చెప్పేసి ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వాడు అసలుగా పోతలేడు, ఈతగా నచ్చిన వాడు ఇలా ఉంటున్నాడు మొత్తం స్పీడ్. సో ఇది గాయ్స్ మేము తయారు చేసిన సైకిల్ కార్. మొత్తానికి మన వెహికల్ వచ్చేసి
కదా రోడ్ మీద కూడా చాలా బాగా ఆపరేట్ అయింది. కాకపోతే ఒక 2-3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ చైన్ వరుడు కావచ్చు, టైర్లు లొంగిపోవడం కావచ్చు, వెయిట్ ఎక్కువ ఆపలేకపోతుంది, వెయిట్ ఎక్కువ గుంజలేకపోతుంది. వీటిని ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ టైం దీన్ని ఇంకా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి అయితే తీసుకెళ్దాం. అందులో కొద్దిగా డిజైన్ చేంజ్ చేయాలి, అందులో ఉన్న పార్ట్స్ చేంజ్ చేయాలి, ఇంకా మనం మ్యాన్ పవర్ కాకుండా ఏదైనా మిషన్ పవర్ యూజ్ చేసి ముందుకెళ్ళేటట్టు అయితే ట్రై చేయాలి. ఇప్పుడు దీన్ని మాక్సిమం జస్ట్ మేము ఒక 2 కిలోమీటర్స్ అంతే పోయి వచ్చినాం అంతే. వెయిట్ కూడా మీరు చూసారు కావచ్చు, మీరు చూసినప్పుడల్లా మాక్సిమం దానిపైన 7-8 మెంబర్స్ అయితే ఉన్నాం. అయినా మంచిగా గుంజినాయి. సో అంతమందిని ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వరకు కూడా మ్యాన్ పవర్ లేకుండా ఏదైనా మెకానికల్ పవర్తో వెళ్ళేటట్టుగా అయితే నెక్స్ట్ టైం దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ థాట్స్ అయితే ఉన్నాయి. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే కింద షేర్ చేయండి. వాటిని కూడా కొన్ని కన్సిడర్ చేసి దాన్ని ఆ విధంగా మాడిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. సో ఫైనల్గా చిన్న వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫైనల్గా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.